ఇప్పుడు. ఓకే. మరి వెళ్ళిపోయాడు. మీ స్టోరీలో మీరేం నేర్చుకున్నారు? అంటే ఏదో స్టార్టింగే చెప్పారు కదా! లైక్ ఏదో ఒకటి నేర్చుకోవాలి ప్రతి నేర్చుకోవాలి. ఒక్కళ్ళు ఖచ్చితంగా అని. నేర్చుకోవాలి. నేనేం నేర్చుకున్నాను అనంటే, నేనసల తనతోని బ్రేకప్ అయిపోయాక అంటే మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలుసు. నేను చెప్పేసుకున్నా దట్ మేము బ్రేకప్ అంటే మా డ్యాడీ కంప్లీట్‌గా అగెయిన్స్ట్. మా మమ్మీ సపోర్ట్ చేసేది. సపోర్ట్ ఇన్ ద సెన్స్ ఓకే చూద్దాంలే ఇప్పుడైతే వెంటనే చేసేసుకోరు గదా! ఇప్పుడు మీ ఏజ్ ఎంత? అంటే 22 ఇయర్స్‌కి బ్రేకప్ అయిపోయింది. స్టార్టెడ్ ఎట్ 19. సో మీకింకా చిన్న పిల్లలు, ఇంకొంచెం ఏజ్ పెరిగే కొద్దీ మీకింకా మెచ్యూరిటీస్ వస్తాయి. ఇంకా సిట్యుయేషన్స్ వస్తాయి. మీరు ఎలా హ్యాండిల్ చేయాలో మీకు తెలుస్తది అని న్యూట్రల్ ఉంటుండే మమ్మీ. డ్యాడీ వాస్ కంప్లీట్‌లీ అగెయిన్స్ట్ అన్నమాట. సో బ్రేకప్ అయ్యాక నేను ఇంట్లో కూడా చెప్పేసుకున్నాను. 1.5 ఇయర్ ఐ వాస్ కంప్లీట్‌లీ ఇంటూ డిప్రెషన్. అసలు నేను దాని నుంచి బయటకు వచ్చేదాన్ని కాదు. నాకు ఆ డిప్రెషన్, యాంగ్జైటీ వచ్చేసేది. వాళ్ళిద్దరి కోసం ఎవరైనా చెప్పినా, తెలిసినా, చూసినా వైజాగ్ లోనే తిరిగేవాళ్ళు. వైజాగ్ లో ఎక్కడైనా కనిపించినా సో అది తట్టుకోలేకపోయేదాన్ని అనమాట. అందుకే మెయిన్ రీజన్ నేను అసలు వైజాగ్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోవడం మెయిన్ రీజనే ఇది. తర్వాత అండ్ MBA ఇక్కడ జాయిన్ అయ్యాను అలా. సో నేనేం నేర్చుకున్నాను అనంటే బెటర్ ఆప్షన్స్ లైఫ్ లోనే వస్తూనే ఉంటాయి. బట్ మనకి ఎప్పుడైతే ఏదైతే ఒకటి తగిలి దాంతోని సమ్ పర్టికులర్ థింగ్ తోని మెమరీస్ ఉన్నాయో మనం టైం ఇన్వెస్ట్ చేస్తాం, మనీ ఇన్వెస్ట్ చేస్తాం, ఒక కనెక్టివిటీ వచ్చి అక్కడ స్టక్ అయిపోయాము అని అనుకుంటే ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ అయినా సరే దాంతోనే కంటిన్యూ అవ్వాలి. లేదు మనకి బెటర్ ఆప్షన్స్ వస్తూనే ఉంటాయి, ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఒక బ్లాంకెట్ ఉంది, ఒక 1 ఇయర్ వాడతాం, ఇంకో బ్లాంకెట్ కొత్తది వస్తుంది మార్కెట్ లోకి, అరే కొనేద్దాం కదా అని కొనేసి ఇది మనం పక్కన పడేసాం అనుకోండి, అలా మారుస్తూనే ఉంటాం. అది థింగ్ కాదు కదా, ఒక పర్సన్, ఒక హార్ట్, ఒక లైఫ్. సో బెటర్ ఆప్షన్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్క పర్సన్ లో, ప్రతి ఒక్క లైఫ్ లో వస్తూనే ఉంటాయి. బట్ మనం దేనికి స్టిక్ అయ్యాం అనేది అయితే చాలా ఇంపార్టెంట్. సో ఈ డిప్రెషన్ నుంచి నేను ఓవర్కమ్ అయ్యి చాలా స్ట్రాంగ్ అయ్యి బౌన్స్ బ్యాక్ అయ్యాను. అంటే ఆ టైంలోని నేను ఎవరు సపోర్ట్ తీసుకోవాలనుకోలేదు. సరే సఫర్ అవుదాం, సఫర్ అయితే మళ్ళీ ఈ దెబ్బలు తగలవు నాకు. అంటే ఇది గుర్తు తెచ్చుకోవచ్చు, ఓకే ఏదైతే నేను దెబ్బలు కాసానో మళ్ళీ అలాంటి దెబ్బలు కాయడానికి నేను రెడీగా లేను అని మళ్ళీ నాకు నేను రిమైండ్ చేసుకోవచ్చు. సో ఎవరైనా సరే అది ఉండాలి. ఏంటంటే వన్స్ దెబ్బలు కాసిన తర్వాత ఈజీగా మూవ్ ఆన్ అవ్వకూడదు. దెబ్బలు కాయండి, సఫర్ అవ్వండి, బాధపడండి. బాధపడిన తర్వాత మళ్ళీ మనం ఓవర్కమ్ అయినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఓకే మన లైఫ్ లో ఇంత నడిచి వచ్చాం, ఒక్కరిమే నడిచి వచ్చాం, ఎవరు సపోర్ట్ తీసుకోలేదు. ఆ ముళ్ళులు, ఆ రాళ్ళు, ఇట్లా నిప్పుల మీద నడుస్తారు చూసారా, అవన్నీ నడిచి వచ్చాం కదా, మనం ఎంత కేర్ఫుల్ గా ఉండాలి, ఎలా ఉండాలి అనేది మనకు తెలుస్తుంది. సో ఎంత స్ట్రాంగ్ అయ్యాను, ఎంత మెచ్యూరిటీ నాలో వచ్చిందంటే నాకు అర్థమవుతుంది. నేను అసలు చాలా సైక్ ఉండేదాన్ని, ప్రతి దానికి సుక్కమంటే కోపం వస్తుంది. మనకి అమ్మాయిలకి ఊరికనే వస్తుందిలేండి, ఎందుకు అవుతాయో కూడా తెలియదు, కానీ ఖచ్చితంగా మూడ్ స్వింగ్స్ ఉంటాయి, కోపం వచ్చేస్తుంటది. అవన్నీ నేను ఇప్పుడు ఎంత మెచ్యూర్ వేలో హ్యాండిల్ చేస్తున్నానో నాకు అర్థమవుతుంది. సో ఒక ఇన్సిడెంట్ జరగడం లైఫ్ లో చాలా ఇంపార్టెంట్, చాలా మంచిది. సో అందుకే నా ఫ్రెండ్స్ కూడా చెప్తుంటారు, మీరు దెబ్బలు కాయండి, మీరు ప్రేమలో పడతారు లేదా అది వేరే విషయం, కానీ దెబ్బలు అయితే కాయండి లైఫ్ లోని. దెబ్బలు కాసిన తర్వాత మీకు తెలుస్తుంది ఎంత మనలో చాలా మెచ్యూరిటీ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. పేరెంట్స్ చూడు ఇది నేర్చుకోండి, అది నేర్చుకోండి, ఇలా ఉండండి, అలా ఉండండి అని చెప్తారు, కానీ ఎక్స్పీరియన్సెస్ బట్టి వస్తాయి అన్నమాట అవి. సో ఏదైనా సరే ఫినాన్షియల్ గా నువ్వు కింద పడినా సరే నీకు ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది. నెక్స్ట్ టైం ఇదే సేమ్ రూట్ లో రావద్దు, ఈ సేమ్ రూట్ లో వస్తే ఇక్కడ డౌన్ ఫాల్ ఉంది, ఇంకో రూట్ లో రావచ్చు. ఇప్పుడు ఉన్న జనరేషన్ కి ఏంటంటే అసలు లవ్ అనేది ఒక 1 month 2 month అనే టైం పీరియడ్ అయిపోయింది. అవును. సో ఆ టైంలో కూడా ఏదో ఎక్కువ లవ్ చేసేసాము అన్న ఫీలింగ్ తో ఏంటి అంటే హార్ట్ బ్రేక్ అయిపోయి చాలా డిప్రెషన్ లోకి వెళ్తారు. సో డిప్రెషన్ లో ఉన్న అమ్మాయిలకి మీరు ఎలా చెప్తారు ఓవర్కమ్ అవడానికి? ఓకే, సో బేసిక్లీ అప్పట్లో ఉండేది చూసారా ప్యూర్ లవ్, ఇలా దొంగచాటుగా చూసుకొని ఎన్ని రోజులకో పోయి ఎక్స్ప్రెస్ కూడా పోయి డైరెక్ట్ గా ఐ లవ్ యూ చెప్పే గట్స్ ఉండేది కాదు ఓల్డ్ స్కూల్ వాళ్ళకి. ఏంటంటే అది చెప్పడానికి కూడా అబ్బాయిలు భయపడిపోతుంటారు అనమాట, ఎలా చెప్పాలో తెలీదు. లేదంటే ఈమె ఫ్రెండ్ ఎవరో ఉంటది, ఆమె ఫ్రెండ్ కి చెప్తారు చెప్పమని, లేదా లవ్ లెటర్స్ ఇచ్చేవారు. అప్పట్లో బాగుండేది, చాలా ప్యూర్ ఉండేది. ఎందుకంటే తన కోసం తెలిసినా తెలియకపోయినా ఆ అబ్సెషన్ ఏదైతే ఉంటుందో అది అబ్బాయికైనా అమ్మాయికైనా ఉండేది. ఇప్పుడు జనరేషన్ ఐ బిలీవ్ అంటే జెన్జీ వచ్చిన తర్వాత నుంచి వీళ్ళు ఏం చూసుకుంటున్నారు అంటే బేసిక్ గా వీళ్ళు కూడా తప్పు కాదు, ఏంటంటే కంపాటిబిలిటీ చూసుకుంటున్నారు. నీ కంపాటిబుల్ పజిల్ బాక్స్ లో నేను ఎంత ఫిట్ అవ్వగలను, ఒకవేళ ఫిట్ అవ్వకపోతే మనం ఏదేది కాంప్రమైజ్ చేసుకోగలం. బేసిక్ గా హ్యాబిట్స్ అనేది కాంప్రమైజ్ చేసుకోగలం. హ్యాబిట్స్ అనేది మారితే గానీ ఎప్పటికైనా జెనెటిక్స్, క్యారెక్టర్స్ ఇవి మారవు.
ఎందుకంటే చిన్నప్పటి నుంచి డెవలప్ అయ్యి వచ్చినవి. ఇప్పుడు హ్యాబిట్స్ అంటారా, ఒక అబ్బాయి లేటెస్ట్ డ్రగ్ తీసుకుంటున్నాడు, ఆల్కహాల్ తీసుకుంటున్నాడు, స్మోక్ చేస్తున్నాడు, ఇవి మారుతాయి. ఈ క్యారెక్టరిస్టిక్, ఈ కోపం అనేది లేదంటే సైక్ అనేది ఆ టైంలో వచ్చేస్తుంది, అది మారదు. వాళ్ళు ఎన్ని థెరపీలు తీసుకున్నా, వాళ్ళు ఎంత యోగాలు చేసినా, మెడిటేషన్లు చేసినా తగ్గదు. మేబీ ఒక పాయింట్ వరకు కామ్ డౌన్ అవుతారు, కూల్ డౌన్ అవుతారు, కానీ మొత్తానికి అయితే పోదు. సో ఈ డిప్రెషన్ అనేది ఎట్లా పోతుంది అని నన్ను అడిగితే, ఓవర్కమ్ చేయడానికి చాలా డిఫరెంట్ వేస్ ఉన్నాయి. కొంతమంది ఏం చేస్తారా అని అంటే, ఒకరితోని బ్రేకప్ అయింది, ఒకరితోని డిస్ట్రాక్ట్ అవుదాం అనుకుంటున్నారు, ఇంకొకరు హెల్ప్ తీసుకుంటారు, ఇంకొక పార్ట్నర్ హెల్ప్ తీసుకుంటారు, అదొక వే ఉంటది. కొంతమంది జిమ్కి వెళ్తారు, కొంతమంది డైవర్ట్ అవనికి వర్క్ చేసుకుంటారు, లేదా ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తారు, కొంతమంది ఆల్కహాల్ తీసుకుంటారు, చాలా వేస్ ఉన్నాయి. బట్ డిప్రెషన్ నుంచి ఓవర్కమ్ అవ్వడానికి నన్ను రీజన్ అడిగితే, సఫర్ అవ్వండి, ఖచ్చితంగా సఫర్ అవ్వండి. ఈ రోజు పెయిన్ ఉంటది, రేపు పెయిన్ ఉంటది, 1 year ఉంటది, 2 years ఉంటది, తర్వాత ఆ పెయిన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ సుకూన్ ఉంటది చూసారా, ఆ వర్త్. అంటే ఇప్పుడు మనకి కాలు నొప్పి వచ్చింది, మనం కాలుకి గట్టి కొట్టుకుంటాం, ఎందుకు ఆ నొప్పి పోవడానికి కాళ్ళు గట్టి కొట్టుకుంటాం, ఆ కాళ్ళు గట్టి కొట్టుకున్న తర్వాత ఆ రిలీఫ్ వస్తుంది చూసారా, అది ఒక కైండ్ ఆఫ్ రిలీఫ్. అది ఆ రిలీఫ్ ఉంటది అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. సో నేను ఇన్స్టాలో లైవ్ వచ్చినప్పుడు కూడా నన్ను చాలా మంది అడుగుతుంటారు, మీరు ఈ డిప్రెషన్ నుంచి ఓవర్కమ్ అయ్యారు కదా, ఎలా అయ్యారు, టిప్స్ ఏమైనా చెప్పండి. టిప్స్ అంటూ ఏం లేదు, ఎలా ఉందో లైఫ్ ని దాన్ని యాక్సెప్ట్ చేయండి. మీరు ఆ పెయిన్ ని గుర్తెచ్చుకోండి, కావాలంటే ఆ పుండు మీద కారం చల్లుకుంటున్నట్టు మళ్ళా చల్లుకోండి, ఏం ప్రాబ్లం లేదు. బట్ అది మీరు తీసుకున్న కొద్దీ మీకు ఒక థింగ్ వర్త్ తెలుస్తుంది, స్లోగా తెలుస్తుంది. ఆబ్వియస్ గా ఎవరైనా రియలైజ్ చేస్తే ఎవరు రియలైజ్ అవ్వరు, ఓన్ గానే రియలైజ్ అవుతారు. మనిషి గారు ఫ్యూచర్ లో ఎలా ఉందని అనుకుంటున్నారు? అంటే లైక్ ఫ్యూచర్ మిమ్మల్ని మీరు ఎలా చూసుకోవాలనుకుంటారు? లైక్ బిగ్ బాస్ కి వెళ్ళాలి, కెరియర్ వైజ్ గానా? బిగ్ బాస్ అయితే అస్సలు వద్దు, నేను ఆ కాంట్రవర్సీలో అస్సలు పడాలనుకోవట్లేదు. ఈవెన్ దో నాకు ఛాన్స్ వచ్చినా, ఒకవేళ ఒక కాల్ ఫ్రమ్ బిగ్ బాస్ ఆల్సో, ఐ విల్ సే నో, వద్దండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ, ఐ విల్ బి వెరీ గ్రేట్ఫుల్, బట్ నేను రావాలైతే అనుకోవట్లేదు. అండ్ హౌ ఐ కెన్ సీ మై సెల్ఫ్ అని అంటే, ఒక పెద్ద స్టార్ అయిపోవాలి, ఒక పెద్ద యాక్టర్ అయిపోవాలి, లేదా ఒక పెద్ద తోప్ మోడల్ అయిపోవాలి, లేదా ఒక బ్రాండ్ అంబాసిడర్ అయిపోవాలి, ఇలాంటివి ఏం లేవు. ఒక వెల్ నోన్ ఆర్టిస్ట్ కనిపెట్టాలి జనాలకి, అంటే దే షుడ్ బి ఫీల్ లైక్ ఎంటర్టైనింగ్ అనమాట. ఓకే, ఈమె వస్తే ఎంటర్టైన్మెంట్ ఉంటదిరా, ఓకే ఇప్పుడు బ్రహ్మానందం గారిని తలుచుకుంటే వస్తే ఇంకా హాల్ మొత్తం అరుపులు అంతే కదా. అలా ఒక చిన్న నేను ఇలా ఒక మూవీలో వర్క్ చేసిన, లేదా బయట ఎక్కడైనా నన్ను ఎవరైనా చూస్తే కనిపెట్టేటట్టు, ఓకే ఈమె ఒక మంచి యాక్టర్, ఒక మంచి ఆర్టిస్ట్, అంటే ఈవెన్ దో దట్స్ అ ఫ్రెండ్ క్యారెక్టర్ అవ్వు, లేదా ఒక కమిడియన్ క్యారెక్టర్ అవ్వు, లేదంటే ఒక గోస్ట్ మూవీ చూసి దయ్యాలు గానీ నన్ను దయ్యంగానే చూపించినవు, రికగ్నైజబుల్ అనమాట. ఓకే ఈమె బాగుంటదిరా, ఈమె చేస్తుందిరా, ఈమె అందులో ఉందిరా, ఈమె ఇందులో ఉందిరా, అట్లా. మొత్తానికి అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఓకే నైస్. మొత్తానికి మన మనిషి అయితే ఒక చార్టర్ బాక్స్ అనుకోవచ్చు అస్సలు.